అమెరికా మనకి F-16 యుద్ధ విమానాలు ఇస్తానంది. మనం వద్దన్నాం. F-35 ఇస్తానంది. మనం వద్దన్నాం. కావాలంటే F-52లు ప్రత్యేకించి మీకోసమే డిజైన్ చేసి ఇస్తామంది. వద్దన్నాం. రఫేల్ కొనుక్కున్నాం. ఎందుకని? అమెరికాని నమ్మలేం. అమెరికా మనకు అమ్మి కూడా టెక్నాలజీని అది బ్లాక్ చేయగలదు. రేపు పొద్దున ఏదైనా యుద్ధం వచ్చిన టైంలో మనల్ని యుద్ధం చేయొద్దని అమెరికా చెప్తే మనం కాదని ముందుకెళ్తే జామ్ చేసేయగలదు. ఎందుకంటే టెక్నాలజికల్ అదే దాని హ్యాండ్లింగ్ మీదన సూపర్విజన్ ఆళ్ళే అట్టి పెట్టుకుంటారు. అలాగే ఏదైనా రిపేర్ వస్తే చెయ్యరు. దానికి కోట్ల డబ్బులు అడుగుతారు. చేయకుండా ఏడిపించుకు తింటారు. అనేక దేశాలు ఆ బాధలు పడుతాయి. మనం అందుకనే వద్దంటున్నాం. అయితే ఇప్పుడు రఫేల్‌ని మనం కొంటున్నాం కాబట్టి రఫేల్ మీద వచ్చే ఆదాయాన్ని లాక్కోవాలనుకుంది. లేకపోతే రఫేల్‌ని దెబ్బగొట్టాలనుకుంటుందో మరి ఫ్రాన్స్ ముంచుకుందో తెలీదు. ఏదైతే రఫేల్‌కి టెక్నాలజికల్ సప్లై చేసేటటువంటి కంపెనీని అమెరికా వాళ్ళు కొనుక్కున్నారు. అమెరికన్ కంపెనీ కొనుక్కుంది. అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చూస్తా కూర్చుంది. దాంతో ఇప్పుడు టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఏయన్నా వస్తే దాన్ని రిపేర్ చేసే వరకు మళ్ళీ అమెరికా చేతికి వెళ్ళిపోయింది. తద్వారా కొత్త కష్టాలు. ఇప్పుడు మనం రఫేల్‌ని దాదాపుగా 114 కొనాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి కొత్త సమస్య ఇది. దాదాపుగా $367 మిలియన్ కూడినటువంటి ఒప్పందం. ఎల్ఎంబి ఫ్యాన్స్ అండ్ మోటార్స్ సంస్థ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది. ఎస్ఎంఈ ఎల్ఎంబి దగ్గర నుంచి ఈ ఎల్ఎంబి ఫ్యాన్స్ అండ్ మోటార్స్ వాళ్ళ కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న లావాదేవీ సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి విషయం కనబడుతోంది.